దేవుడు తన ఉచితమైన కృపలో మనల్ని భద్రపరుచుకొని కాచి కాపాడి సంరక్షించి ఈ జూన్ మాసంలోని మొట్టమొదటి పరిశుద్ధ దినంలోనికి మనల్ని అందరినీ సజీవితిలో ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి గడిచిన వారం అంతయు మన చేతి పనిని మన యొక్క ప్రయాణాల్లో ప్రతి ఒక్క విషయంలో వాతావరణము ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పటికీ దేవుడు మనకి మంచి ఆరోగ్యాలు దయచేసి ఈ శుభదినాన పరిశుద్ధ దినాన ఆయన సముఖంలో చేరి ఆయనను ఆరాధించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనాపూర్వకంగా నేటి ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేటి ఈ పరిశుద్ధ దినాన ఈ పునరుద్ధానపు ఆదివారాన జూన్ మాసంలోని ప్రభా మొట్టమొదటి పరిశుద్ధ దినాన నీ సముఖంలోనికి మేమందరము చేరి ప్రభా నిన్ను ఏక మనస్సుతో, ఏకాత్మతో, ఏకభావముతో, ఏక తాత్పర్యముతో నేను ఆరాధించుకోగలుగుటకు ప్రభా మీరు మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. నిన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించదరు అన్నావు కనుక ప్రభా ఆ రీతిగా మిమ్మల్ని ఆరాధించగలుగుటకు ప్రభా మమ్మల్ని నీ యొక్క ఆలయంలోనికి సమకూర్చుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. జరిగిన ఆరాధన అంతటిలో ప్రభా నీ సహాయము మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మరి బలలో చేవేస్తూ ఉండగా అయోగ్యంగా ఎవరు చేయవేయకుండా ప్రభా యోగ్య రీతిలో చేయవేయగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభా మరి ఈ యొక్క ఆరాధన మేము ప్రభా మరి ప్రారంభించుండగా నీ యొక్క సన్నిధి, నీ యొక్క ప్రసన్నత, నీ యొక్క వలుగు మధ్యన మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ దినపు ఈ యొక్క ఆరాధన మా అందరి జీవితాల్లో ఆశీర్వాదకరముగాను మేలుకరముగాను నీ వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాలను కట్టుకోగలుగుటకు నీ సహాయము మాకందరికీ మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ సమయానికంటే ముందుగా విచ్చేసిన బిడ్డలను బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. వారిని ప్రత్యేక రీతిగా దీవించండి, ఆశీర్వదించండి. అలాగనే మార్గ మధ్యంలోని నీ మందిరానికి రావాలని ఆశ కలిగిన బిడ్డలను కూడా సకాలంలో క్షేమకరంగా నీ మందిరానికి నడిపించిన ఆయన దేవా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ రీతిగా ఈ యొక్క ఆరాధనను మేము ప్రారంభించుండగా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి కేవలము మీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న యవన బిడ్డల ముందుకు వచ్చి పాటలు పాడే దేవుని మహిమపరచవలసిందిగా కూర్చోండి. ఐదవ పాట దేవ సంస్తుతి చేయవే మనసారా పాట పాడుకుందాం. దయచేసి అందరు చప్పట్లు కొట్టి మా వెనకాలే పాడండి. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుడే దేవ సంస్తుతి చేయవే మనసా
సాంగ్ నెంబర్ 11 మా ఊహలు పుట్టక ముందే పాడు. మా ఊహలు పుట్టక మునుపే మా సర్వం నెరిగిన దేవా, మా ఊహలు పుట్టక మునుపే మా సర్వం నెరిగిన దేవా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, ఇహపరములలో నీవే మా కోర్కెలు తీర్చే ప్రభువా, విశ్వాసరీక్షతో
సైన్యములకు అధిపతి దేవాలయ పాట పాడుకుందాం. సైన్యములకు అధిపతి దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతి దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. స్తోత్రాలతో స్తుతిగానాలతో నీకే కొలచెదను. జయాలతో గర్వమండలాలతో నీకే పొగడెదను. నీకే మహిమ నీకే ఘనత యుగయుగముల వరకు. నీకే మహిమ నీకే ఘనత యుగయుగముల వరకు. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. శత్రువులే నన్ను చుట్టుముట్టగా వెనకడు నాపై గురిపెట్టగా. 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 నీవే నీవే నా పక్షముగా పోరాడితివే. నన్నే నన్నే నీ ఖడ్గముగా వాడుకొంటివే. నా బలము నా కేడము నీవే యేసయ్యా. నా శైలము నా శృంగము నీవే యేసయ్యా. నా బలము నా కేడము నీవే యేసయ్యా. నా శైలము నా శృంగము నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. ప్రక్కన 1000 మంది పడియున్నను 10,000 మంది పొంచియున్నను. నా ప్రక్కన 1000 మంది పడియున్నను 10,000 మంది పొంచియున్నను. నా ప్రక్కన 1000 మంది పడియున్నను 10,000 మంది పొంచియున్నను. నా ప్రక్కన 1000 మంది పడియున్నను 10,000 మంది పొంచియున్నను. పరాక్రమశాలిగా నా పక్షమే పోరాడితివే. ప్రధాన కాపరిగా నిలచి నన్నే విడిపించితివే. నా దుర్గము నా గానము నీవే యేసయ్యా. నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. నా దుర్గము నా గానము నీవే యేసయ్యా. నా రక్షణ నా విమోచన నీవే యేసయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా నీకే స్తోత్రమయా. శౌర్యము గల బలమైన యెహోవా నీకే ఘనతయ్యా. అందరూ లేచి నిలబడి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా
మహాకృప వలన మరి దేవుడు వారవంతుట్లో మనల్ని మా కుటుంబాన్ని సంఘాన్ని సంఘ బిడ్డల్ని ఎంతగానో కాచి కాపాడి మరి పునరుద్ధరణ సన్నిధిలో ఆయన నామాన్ని కనపరచడానికి మహిమపరచడానికి స్తుతించడానికి ఆరాధించడానికి మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతకే దేవునికి లెక్కలేని వందనాలు. అలాగే సంఘం తరఫున మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. 118వ దావీదు కీర్తన ఉత్తర ప్రస్తుతంగా చదువుకున్నాం. మరి ప్రేరేపించబడిన వారు మొదటి వచనం చదివినట్లయితే తర్వాత వచనాన్ని కలిపి చదువుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తరముగా దావీదు కీర్తనలు 110. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయము చేసెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములు చేయును. నేను చావను, సజీవుడనైన యెహోవా క్రియలు వివరించెదను. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదవబడిన కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును. దయించి అందరూ కూర్చోగా మనం చేస్తా ఉన్నాం. సండే స్కూల్ బిడ్డలు సండే స్కూల్కి వెళ్ళాలి మనకి. గమనిక, ఈరోజు బలారాధన ఉంది కాబట్టి అందరికీ తెలుసు. చాలామంది స్తుతించమంటే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మే 1, 2, 3 తారీఖుల్లో దైవజనులు మనకి
దేవుడిచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మీరు దేవుణ్ణి ఎక్కువగా స్తుతించాలి అని సంఘానికి వారు వాగ్దానం చేశారు. మరి కొత్త వారికి అయితే తెలియకపోవచ్చు, పాతవారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దయించి మీరు దైవజనుల యొక్క మాటల్ని మీరు లెక్క పెట్టాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా మీరు కూర్చోలేనంటే కింద కూర్చోలేనటువంటి వారు నిల్చుని ప్రార్థన చేయండి. కుర్చీల్లో కూర్చుని మాత్రం స్తుతించొద్దు ఎవరు కూడా. మరి మనకంటే చాలామంది వయసులో ఉన్నటువంటి వారు కూడా నిల్చుని స్తుతిస్తూ ఉన్నారు. మరి స్తుతి దేవునికి ఎంతో ఆనందకరం కాబట్టి ఎవరు కూడా దయచి ప్రార్థించొద్దు. సంఘం తరఫు మీ అందరికీ మరి మనం చేస్తూ ప్రాధేయపడుతూ ఉన్నాం మేము. కాబట్టి మీరందరూ స్తుతించాలని మనం చేస్తూ ఉన్నాం. మరి కీర్తన భాగాన్ని మన మధ్యలో ఒక పాఠశాల గారు ఉన్నారు, వారు చూపిస్తారు. అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క మాటలు మీరు వినాలని మనవి. సిద్ధపడి చేసిన అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి అందరూ గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నది. నేడు ఈ దినాన రక్షింపబడి బలలో చేవేసిన మనమందరం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, ఆయన రక్తము ద్వారా, ఆయన బలియాగము ద్వారా మనకు పాప క్షమాపణ కలిగి ఉన్నది. లోకములో ఎవరు మరి పాపము నుండి విడుదల, పాపం నుండి క్షమాపణ కలుగు చేయలేని సమయంలో తండ్రి అయిన దేవుడు ఈ లోకం వైపు చూసి, ఈ లోకంలో ఉన్న తన ప్రజల వైపు చూసి కనికరపడి తన యొక్క దయను చూపెట్టి తన కుమారుని ఈ లోకంలోనికి పంపించడం జరిగి ఉన్నది. అందుకే ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసినట్లయితే మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఈ లోకమంతా దేంతో నింపబడి ఉన్నది? అంధకారముతో నింపబడి ఉన్న వేళ ఆయన కుమారుడు చేసిన బలియాగము ద్వారా మనమందరము ఏమయ్యామంటే తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనము చేయబడి ఉన్నాం. ఇవాళ మనందరికి ఇచ్చిన గొప్ప ధన్యత. ఈ రోజున మనము ఈ లోకాన్ని విడిచినా కానీ మనకి ఉన్నటువంటి గొప్పదైనటువంటి ధన్యత ఏంటిది అంటే, మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుమారుని రాజ్యంలో మనం అందరం ఉండగలుగుతాం. అట్టి గొప్ప ధన్యత యేసుక్రీస్తు ప్రభువారు తాను చేసిన బలియాగం ద్వారా మనందరికీ ఇవ్వబడి ఉన్నది. ఎంత పెట్టి మనం కొనుక్కున్నాం ఈ రక్షణను? ఉచితముగా ఇవ్వబడ్డది. ఉచితముగా ఇవ్వబడ్డది కనుక నిర్లక్ష్యము లేని వారై మనము మరి ఎక్కువ జాగ్రత్తగా మనము పాప క్షమాపణ కలిగి ఉన్నామనే విషయాన్ని గమనించుకుంటూ ఇంకా ఎన్నడూ పాపము చేయని వారిగా, పాపం అనేది మన మనసులో, హృదయంలో లేని వారిగా నిష్కపటమైనటువంటి హృదయము కలిగి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనస్సును ధరించుకొని మనం ఈ లోకంలో జీవించగలిగినట్లయితే ఆయన తన రాజ్యపు వారసులుగా, నివాసులుగా మనల్ని కూడా చేర్చుకుంటాడు. కావున ఈవేళ ఆయన చేసిన యొక్క గొప్ప బలియాగంలో మనమందరం పాలిభాగస్తులం అవుతున్న వేళ ఆయన ఈ పాపము నుండి మనకు క్షమాపణ కలుగు చేశాడని, ఈ పాపము నుండి మనకు విమోచన దయచేశాడని, ఆయన అంధకార సంబంధమైన జీవితాల్లో నుండి మనల్ని నిశ్చయమైనటువంటి తన వెలుగులోనికి నడిపించి ఉన్నాడు, తన రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడని మనం అందరము ఆనందముతో, సంతోషముతో నేటి బల్ల ఆరాధనలో మనం అందరం పాలిభాగస్తులం అవుతాం. దేవుడి కొద్ది మాటలు మన అందరి వెడిగిల్లో భద్రపరచును గాక. సిద్ధపడి చేసిన వారు, మోకరించగలిగిన వారు మోకరించగలిగినట్లయితే మీ దగ్గరికి రొట్టె అలాగే ద్రాక్షరసము తేపడిచిన వేళ ప్రార్థనాపూర్వకంగా ఈ బల్ల ఆరాధనలో పొందవలసిందిగా మీకు మనవి చేస్తా ఉన్నాం. దయచేసి స్త్రీలైనటువంటి వారు ఈ ఖాళీ స్థలాన్ని కొంచెం
ముందుకు వచ్చి ఫిల్ చేసినట్లయితే తదుపరి వెనకాల ఉన్నవారు ఎవరైనా ముందుకు రాగలుగుతారు కనుక ఈ ఎంటీ స్పేస్ని ఫిల్ చేయవలసిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. బయట ఉన్నవారు కూడా ఎవరైనా బల్ల తీసుకునే వారు ఉన్నట్లయితే దేవుని ఆలయంలోనికి రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. మీకు బల్ల ఇవ్వడం జరుగుతుంది కనుక గమనించవలసిందిగా మనం. క్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకొని స్తోత్రం చేసి దానిని విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు పుచ్చుకొని తినడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. ఈ యొక్క రొట్టె నిమిత్తం మన మధ్యలో ఉన్న పెద్దలు రాజరత్నం అంకుల్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. తండ్రి మా పాపముల కొరకు కల్వరిలో నలుగుబడి దున్నబడి చేర్చబడిన మీ సుందరమైన దేహానికి సాదృశ్యంగా తండ్రి ఈ రొట్టె ద్వారా మా ప్రతి పాపమును తుడిచివేయమని తండ్రి, మా పాపములను క్షమించమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. మీ దగ్గరికి రొట్టె తేవలసిన వేళ సిద్ధపడిన వారు మీ కుడి హస్తాలపై పెట్టవలసిందిగా మనం చేస్తాము.
ఎరుకైన రొట్టె అందరి పక్షాన మీ కుడి హస్తం పైకెత్తవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇది పుచ్చుకొని తినము, ఇది నీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దానిని వారికి దీనిలోనిది మీరందరూ త్రాగుడి. ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన అయినది. మీరు దీనిని త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీనిని చేయడని చెప్పాను. ఈ యొక్క ద్రాక్ష రసం నిమిత్తం మన మధ్యలో ఉన్న బ్రదర్ సుధాకర్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టినైనా మీకు ఉన్నాయా 5 మాసాలైనా మనం ఎంతగానో కాల్చి కాపాడినైనా 6వ మాసంలో మొదటి దినంలోనైనా మీరు సన్నిధికి వచ్చి మీ నామాన్ని కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి అయినా ఉన్నాయా. మీ బలలో పాల్గొందుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానం బట్టినైనా మీకు ఉన్నా చేస్తున్నాయినా. మంత్రులైనా బిడ్డలనైనా బలలో పాల్గొనలేకపోతున్నారు ఏసయ్యా. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డలనైనా మీ నామాన్ని కనపరిచేవారుగానైనా ప్రతి ఒక్క బిడ్డని తీర్చిదిద్దుమడుగుతున్నాను ఏసయ్యా. మీకు ఉన్నా చెల్లిస్తున్నాయినా. మీరు మాకు ఇచ్చిన రక్షణ బట్టినైనా మీకే ఉన్నా చెల్లిస్తున్నాయినా. ఉన్నంత వరకునైనా మీ రక్షణ పాత్ర చేతలుచుకున్నైనా ఉన్నతాస్తులు చెల్లించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమడుగుతున్నాను ఏసయ్యా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా. బల్ల పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా పేరు పేరు జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నాయినా. ఇదిగోనైనా ఇప్పుడైనా నాయన మీ రక్తం మేము తీసుకుంటూ ఉండగా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన. మిమ్మల్ని పరిశీలించుకున్నైనా మీ బల్ల చేయడానికి కృపనైనా మాకు దయచేయమని అడుగుతున్నాయినా. ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఏసయ్యా. మరొకసారి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాయినా. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ ఉన్నతమైన నామంలో అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ద్రాక్షరసము మీద విద్యపరిచిన వల్ల మీ కుడి హస్తాన్ని పైకెత్తవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. దయచేసి మీ దగ్గరికి ద్రాక్షరసం చేయబడిన వల్ల గమనించుకొని మీరు ద్రాక్షరసం తీసుకొని ప్రాంతంలో నిలవచ్చు. Rata
పుచ్చుకొని త్రాగు మీద మీ పాపములకై చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెలలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసం నందు బలపరిచి నిత్య జీవం కలుగుటకై సంరక్షించునుగాక. సమాధానముతో ప్రార్థన చేయము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ పాట పాడుకుంటూ మనమందరం కూడా కానుకలు సమర్పించుకుందాం. మన మధ్యలో సునీల్ ఉన్నాడు, వారు వచ్చి పాట పాడుతుండగా మనందరం కూడా కానుకలు సమర్పించుకుందాం. అన్ని కట్టు చేస్తాం. దయించి గ్లాసెస్ అందరూ కూడా మీ చేతితో పట్టుకొచ్చేందుకు ముందు ట్రై ఉందండి, అందులో మర్చిపోకుండా అందులో పెట్టమని మనవి. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నీ పట్టి నడుపువాడవే. నాను వారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, నాను వారు నా తల్లిదండ్రులే నా చేయి విడచినా, ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞతస్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా పాదములు
కృపతో ఆదు నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి నా పక్షమున పిలుచువాడవే నా పక్షమున పిలుచువాడవే నా ధైర్యము నీవేసయ్యా నా ధైర్యము నీవేసయ్యా యేసయ్యా 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 మనందరం కళ్ళు మూసుకుంటే మరి కానుకల నిమిత్తం ప్రార్థించుకుందాం. మన మధ్యలో పెద్దలు మరి నిశాంత్ గారు తల్లి గారు ఉన్నారు, వారు వచ్చి మరి కానుకల నిమిత్తం ప్రార్థించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రేమ గల తండ్రి ఘనమైన నామం కొరకు వందనాలు స్తుతులు ప్రభావ గతించినటువంటి విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు కాశీకా పండితుని బట్టి వందనాలు తండ్రి ప్రభావ. ఇగో తండ్రి ప్రభావ ఈ ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి ప్రభావ స్తుతులు ప్రభావ నీ బిడ్డలందరినీ కూడా కాలంలో తీసుకుని వచ్చినందుకు వందనాలు తండ్రి. ఎవరైతే ప్రభావ తండ్రి గొప్పల వ్యక్తి ప్రభావ తండ్రి ప్రభావాన్ని సహాయం చేసి ఉన్నారో ప్రభావ తండ్రి ప్రభులందరికీ కూడా ప్రభావం వేరే కింద పలంపచ్చే తండ్రి ప్రభావ. వారు ఇచ్చినటువంటి కానుకలు ప్రభావ తండ్రి ప్రభావ అన్నీ కూడా మీరు దీవించిన ఆస్వాదంపచ్చే తండ్రి. వారు ఇచ్చినటువంటి దానిలో ఎక్కడో సమృద్ధిగా వాళ్ళందరికీ దయచేతండి. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన ముట్టి బోధి వచ్చి దీవించి ఆశీర్వాదం వచ్చేవని స్నా పరివర్తించిన పరమ తండ్రి గారు. దయచేసి అందరూ కూర్చోవలసిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు వారపు ప్రకటనలు గమనిద్దామండి. మరి పాస్టర్ గారు ప్రకటన చదివినిపిస్తారు, అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి. గమనిద్దామండి. ప్రతి బుధవారము ఉదయము 11 గంటల నుంచి 12 గంటల వరకు అనారోగ్యంతో ఉన్న కొరకే ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కావున మీకు కానీ మీ గృహంలో ఎవరికైనా అనారోగ్య పరిస్థితి ఉన్నట్లయితే తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి శుక్రవారము ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు స్త్రీల గుడికి ఉంటుంది. స్త్రీలైనటువంటి వారు ఆ గుడికకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే యవనస్తుల గుడిక మరి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు మరి పెట్టడం జరుగుతూ ఉన్నది. యవన పిల్లలు అనేటువంటి వారు మరి యవనస్తుల గుడికకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మరి ఈ దినాన బోసు గారి గృహంలో మరి సాయంకాలపు ప్రార్థన టైమింగ్స్ మార్చబడ్డాయండి. మరి 4 గంటల నుంచి 5 గంటల వరకు వారి యొక్క గృహం నందు
ప్రార్థన కూడిక జరుగుతుంది కాబట్టి మీరు అందరు గమనించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆరాధన అనంతరము మరి ప్రేమ విందు ఉంటుంది. మరి మా బావగారు, మా మామగారు, అలాగే అత్తయ్య గారు, వారి కుటుంబము ప్రేమించి మరి మా అత్తగారికి ఏప్రిల్ నెలలో జరిగిన ఆ యొక్క సర్జరీ అంతటి విషయమై సంఘం అంతా ప్రార్థన చేసినందుకు మరి కృతజ్ఞతగా వారి దినాన ప్రేమ విందుని ఏర్పాటు చేశారు. మరి నిన్నటి సాయంకాలము బయలుదేరి మరి దినాన ఉదయకాల సమయంలో క్షేమకరంగా మరి మన మధ్యలో ఉండడానికి, మరి మా మామగారు మన మధ్యలో ఉండడానికి దేవుడు వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేసిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఆరాధన అనంతరం ప్రేమ విందులో ప్రతి ఒక్కరు పొందవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. మరియాబి తల్లి గారి గురించి మీ అందరిలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే సంతోష గారి గురించి కూడా మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రసన్న వాళ్ళ పెద్దమ్మ కుమారుడు సునంద్ గురించి కూడా మీ అందరి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు కొద్దిపాటి అనారోగ్య పరిస్థితి ఉన్నది. ఆ అనారోగ్య పరిస్థితిలో నుంచి సంపూర్ణమైన స్వస్థత దేవుడు బిడ్డకు అనుగ్రహించలాగా బిడ్డ గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే వాణి గారు, రాజీవ్ ప్రిన్సి వారిద్దరు కూడా నిన్నటి సాయంకాలం బయలుదేరి వారి యొక్క స్వగ్రామానికి వెళ్ళడం జరిగినది. మరి వానక్క వాళ్ళ తల్లి గారు చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారని తెలియజేశారు. సో దేవుని చిత్తము ఏమై ఉన్నదో మనకి తెలియదు కనుక మనమైతే మరి తల్లి గారికి మరి దేవుడు మరి మంచి ఆరోగ్యంను చేకూర్చున్నట్లుగా ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. సో ఈ వాతావరణ మార్పుల వలన వచ్చే ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా మన బిడ్డలందరినీ దేవుడు కాచి కాపాడి సంరక్షించాలని, మరి వచ్చే వారంలో నుండి కొంతమందికి స్కూల్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి, కాలేజెస్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. ఆ పై వారంలో కొంతమందికి స్టార్ట్ అవుతా ఉన్నాయి కనుక మరి బిడ్డలు తిరిగి కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళనే ఉన్నారు కనుక వారికి దేవుడు క్షేమమును భద్రతను దయచేలాగా వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. ఉద్యోగ ప్రయత్నాలు, ఇంక్రిమెంట్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల కొరకు ప్రార్థించండి. గర్భం లేని వారి కొరకు ప్రార్థించండి. గర్భిణీ స్త్రీలు మహిమైశ్వర్య గారు, రేష్మ గారు వీరి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఈ నెలలో నీట్ ఎగ్జామ్ రాయని బిడ్డలు మన సంఘంలో కూడా ఉన్నారు. వారికి కూడా దేవుడు మంచి తెలివిని, జ్ఞానం అనుగ్రహించి మరి ఎటువంటి డిస్టర్బెన్స్ ఇంకా జరగకుండా వారు చక్కగా ఎగ్జామ్ రాసి తదుపరి మంచి కాలేజెస్లో సీట్ పొందుకున్నట్లుగా వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి చాలామంది మన సంఘ బిడ్డలు ఊర్లు వెళ్ళి ఉన్నారు, క్షేమకరంగా వారిని దేవుడు తీసుకొని వచ్చి ఉన్నారు. ఇంకా చాలామంది రావాల్సి ఉన్నది. వారిని కూడా క్షేమకరంగా మన మధ్యలోనికి చేరిపోయేంత వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి వచ్చే శుక్రవారము 12వ తారీఖున మరి నిశాంత్ గారి తల్లి గారు మన మధ్యలో ఉన్నారు. వారు అమెరికా దేశానికి వెళ్తున్నారు. వారి చిన్న కుమారుడు సందీప్ అన్న వాళ్ళ ఫ్యామిలీ మరి అమెరికా దేశంలో ఉంటారు కనుక వచ్చే శుక్రవారం వారు బయలుదేరి వెళ్తున్నారు. కావున వారికి క్షేమకరమైనటువంటి ప్రయాణాన్ని దయచేసి అక్కడ ఉన్నంత కాలము సంతోష సమాధానాలు తిరిగి వచ్చు పర్యంతం దేవుని యొక్క కాపుదల వారికి ఉంటున్నట్లుగా వారి గురించి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగనే మరి దినాన కూల్ వాటర్ క్యాన్స్ 2 కొత్తవి మన చర్చ్కి మరి మా మామగారి యొక్క తమ్ముడు గారు అంటే నాకు చిన్న మామగారు గడిచిన వారంలో మేము కాకినాడ వెళ్ళడం జరిగింది. మరి మాటల్లో ప్రసన్న ఇలా చెప్పిందంట. సో వారు మన సంఘాన్ని ప్రేమించి 2 కూల్ వాటర్ క్యాన్స్ తీసుకోమని చెప్పి ఉన్నారు కనుక వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించలాగిన మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అలాగనే మన సంఘంలో కీబోర్డ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయండి. చాలామంది బిడ్డలు చాలా చక్కగా వాయిస్తూ ఉన్నారు. 1 నెల రోజులైంది వారు నేర్చుకుంటూ మరి చక్కగా వారు ప్లే చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా గిటార్ కూడా నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే మరి మీ పేర్లు ఇచ్చినట్లయితే నేను చెప్పాను కదండి, ఒక 4-5 స్టూడెంట్స్ ఉంటే అమౌంట్ తగ్గించడం జరుగుతుంది కనుక మీరు గమనించి మీ పిల్లలు కానీ ఎవరైనా కానీ మరి కీబోర్డ్ నేర్చుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే వారు పేర్లు ఇవ్వవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఆరాధన అనంతరం ప్రేమ విందు అనంతరం మెన్స్ మీటింగ్ కూడా ఉంటుంది కనుక దయచేసి పురుషులైనటువంటి వారందరూ మెన్స్ మీటింగ్లో పొందవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. అలాగే కుటుంబానికి 100 రూపాయలు చెప్పిన మెంబర్షిప్ని కూడా బోసు గారికి అందజేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఇంకేమైనా ప్రార్థన అంశాలు ఉన్నట్లయితే తెలియజేస్తే వాటి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది.
ఈరోజు సాయంకాలము బోస్ గారి గృహంలో కూడిక 4 నుంచి 5 గంటల వరకు మార్చబడ్డది కనుక దయచేసి సంఘం అంతా గమనించి మరి వారి కుటుంబంలో జరగబోయే కూడికలో పొందవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీరందరూ గమనించారు, విన్నారు. మీ అనుదిన ప్రార్థనాంశాలు కూడా గుర్తుంచుకోవాలని మనం చేస్తున్నాం. ముఖ్యంగా సండే స్కూల్ బిడ్డలు మరి ఈ వారంలో స్కూల్స్కి రీఓపెనింగ్ స్కూల్స్కి వెళ్తూ ఉన్నారు. మరి సంవత్సరాంత కాలంలో దేవుడు మరి వారి విచిత్రమైన కృపతో బిడ్డల్ని కాపాడి సంరక్షించాడు కాబట్టి మరి ఈ సంవత్సరంలో కూడా నూతన సంవత్సరంలో కూడా బిడ్డల్ని వారిని కాపాడాలని మేము ప్రార్థనలో ప్రార్థించాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ దినం సుశీల ప్రకాష్ గారు వారి యొక్క మరి మన మధ్యలో లేరు. వారి యొక్క మరి సంవత్సరేకం ఈరోజు మరి ఆ కుటుంబానికి వాదార్పు రేపు మరి కార్యక్రమం ఊరిలో పెట్టుకున్నట్టున్నారు. మరి ఆ కుటుంబానికి అలాగే బిడ్డలు 2 బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆ బిడ్డలు చదివేందు రాకపోకల్లో మీరందరూ కూడా సంఘం తరపున కుటుంబాన్ని గుర్తించుకొని ప్రార్థించాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి పాస్ గారు ప్రేమ విందులు కూడా మరి వాళ్ళు మామగారు అత్తగారు ఈరోజు అరేంజ్ చేశారు. నిజంగా ఎంతో ఆనందకరం. మరి కాకినాడలో ఉండి కూడా ఇక్కడికి మరి వారు ప్రేమ విందులు కానీ అలాగే కూల్ క్యాన్స్ సంఘాన్ని ప్రేమించి వారు మనకి చక్కనటువంటి మంచి హృదయాన్ని కలిగి మనకి సంఘానికి అందిస్తున్నారు. అందరూ బట్టి సంఘం దొరికిన ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి ప్రసన్నంగా మనకు దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే భోజనం పెట్టిస్తుంది, కూల్ వాటర్ తెప్పిస్తుంది, మన ములక్కాళ్ళు కూడా తెప్పించారని చెప్పారు. అలాగే ఇదివరకు పాస్టమ్మ గారు కూడా మరి మేరీ జాన్పల్లం గారు కూడా అలాగే సంఘానికి అప్పుడైతే మామిడి పళ్ళు, నేరేడు పళ్ళు అన్నీ పంచిపెట్టేవారు. అట్లాగే చక్కనటువంటి మరి ప్రసన్న మనకు దొరకడం ఎంతో అదృష్టం. కాబట్టి మేము తిన్న ప్రార్థనలో మరి ఆ బిడ్డ గురించి కూడా గర్భఫలం గురించి కూడా ప్రార్థించాలని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సాక్ష్యం పంచుకోవాలని ఆశకున్నటువంటి వారు సమయాన్ని అందజేస్తాం. ముందుగా కామేశ్వరరావు గారు నన్ను రిక్వెస్ట్ చేశారు, వారు వచ్చి వారి సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని నమస్తోత్రములు. దేవుని నమస్తోత్రములండి. సభ వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కూడినటువంటి మరి సమయం ఇచ్చినటువంటి దైవజనులు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడికి గతించినటువంటి విశ్రాంతి దినం నుండి విశ్రాంతి దినం వరకు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని ఎంతగానో కాపాడి ఉన్నారండి. గత 3 నెలల క్రితమైతే మరి నా భార్యకి కొంచెం అస్వస్థతకు గురైంది. యూట్రస్ ప్రాబ్లంతో మరి హాస్పిటల్ తీసుకెళ్తే మందుల ద్వారా తగ్గిద్దామండి, అంతకు అవ్వకపోతే అప్పుడు ఆపరేషన్ ప్లాన్ చేద్దామన్నారు. కొన్నాళ్ళ వరకు మరి మందులు వాడించడం అనేది జరిగింది. మరి అయితే ఇంక చివరికి మార్చి నెలలో ఆపరేషన్ చేయడం అనేది జరిగిందండి. మరి పెద్ద ఆపరేషన్ చేసి యూట్రస్ అనేది తొలగించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా దేవుడు మంచి స్వస్థనిచ్చాడు. కోరుగా ఉందండి, బాగానే ఉందండి. అయితే తన ఆపరేషన్ అంతా దేవుడు ఎంతగానో తోడుగా ఉండి స్వస్థపరిచాడు. తన కోసం, మా కోసం ప్రార్థించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మరి నా చిన్న కూతురు అయితే MBBS చదివి కోర్స్ పూర్తి చేసుకుని ఉంది. ఇప్పుడు నీట్ పీజీలో రాయబోతూ ఉందండి. నీట్ పీజీ మా ఆగస్టు 30వ తారీఖున ఉందండి. ఆ ఎగ్జామ్లో కూడా మరి స్పెషలైజేషన్ కోసం ఎగ్జామ్ రాస్తుంది. దాంట్లో కూడా తనకి మంచి ర్యాంక్ వచ్చేలాగా మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా నా ప్రతికమ్మత్తి కోసము పాస్టర్ చేసిన సేవంతలను కూడా దేవుడు తోడేలాగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలనేసి కోరుతున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు చేయించినగా. మరి
కుటుంబంలో దేవుడు చేసినటువంటి స్వస్థత కార్యాన్ని బట్టి, మరి దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి మరి వందనాలు, వారికి మహిమ కలుగును గాక. అలాగే కుటుంబానికి ఇచ్చినటువంటి గొప్ప కృపకై మరి కుటుంబం గురించి మనం అందరి ప్రార్థనలో ప్రార్థించాలని కోరారు. మీరు ప్రార్థనలో మరి ప్రార్థించాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశాలకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మన మధ్యలో మరి దేవుని యొక్క వర్తమానాన్ని మనకందరికీ అర్థమయ్యే రీతిలో అందించడానికి అవనపెట్టుగా మరి జాన్ మోరీ గారు మన మధ్యలో ఉన్నారు. చక్కనటువంటి వర్తమానాన్ని అందిస్తారు. అందరూ కూడా మరి మీరందరూ శ్రద్ధగా వినాలని మనం చేస్తూ ప్రభు చిత్తం చెప్పిన మరి జాన్ మోరీ గారికి ఈ సమయాన్ని అందజేస్తూ ఉన్నాం. మరి ఒకసారి మీ ఎదుట నిలవబడి దేవుని యొక్క వాక్యాన్ని అందచేయడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ మనము ప్రతి వారం ధ్యానించుకుంటున్న పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుము. ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్రము విషయంలో నపరాధివైతివి. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుదాం. దేవా, ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి ఆరాధన క్రమం అంతయు మర్యాదగా జయప్రదముగా జరిగించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించిన ఏంటగా నన్ను నీ శిలువ చాటున మరుగుపరుచుకోండి. మా అందరికి వినగలిగిన చెవులను గ్రహించగలిగే హృదయాన్ని, నీకు లోబడే జీవితాన్ని, నీకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మేమందరము జీవించినట్లు మీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 8-9 వచనాలు ఒక భాగాన్ని తెలియజేస్తూ 10-11 వచనాలు ఒక భాగాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. 8-9 వచనాలు కనుక మనం గమనించగలిగినట్లయితే ది క్రిస్టియన్స్ డ్యూటీ, క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటిది అనే విషయాన్ని యాకోబు భక్తుడు సంఘానికి తెలియజేస్తా ఈ 8-9 వచనాల్లో రాసిన మాటలను మనం గమనించవచ్చు. 8వ వచనంలో అంటున్న మాటను మనం చూస్తే, మెట్టుకు నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. 2 విషయాలను 8-9 వచనాల్లో మనం గమనించవచ్చు. ఒక విషయం ఏంటిది అనంటే బాగుగా ప్రవర్తించువారు, రెండవది పాపము చేయువారు. బాగుగా ప్రవర్తించువారు ఎవరు అనే విషయాన్ని 8వ వచనం చెప్తుంటే, పాపము చేయువారు ఎవరు అనే విషయము 9వ వచనము మనకి తెలియజేస్తా ఉన్నది. అయితే క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటిది అనంటే బాగుగా ప్రవర్తించేవారు పాపము చేయువారిని సరి చేయవలసిన బాధ్యత సంఘానికి ఉన్నది. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత అని యాకోబు భక్తుడు 8-9 వచనాల్లో ఈ మాటలను తెలియజేయడం మనం చూస్తా ఉన్నాం. ఏంటిది ప్రాముఖ్యమైన ఆజ్ఞ? ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ఏంటిదనంటే ది రాయల్ లా.
ఈ యొక్క ఆజ్ఞ ఎటువంటిది అని అంటే చాలా ఉన్నతమైనది, ప్రాముఖ్యమైన పదము కంటే ఇంగ్లీష్ బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే రాయల్టీ అనే పదాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాట ఎవరన్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుమనే మాట ఎవరన్నారు? యాకోబు ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఆ మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తన నోటితోనే ఈ మాటను సెలవిచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారే పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా ఈ మాటను రాయని మరి లేవి కాండము 19వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చదవగలిగినట్లయితే అక్కడ మోషే 5 కాండాలను రాశాడు కదా. 5 కాండాలను రాసిన ఆ యొక్క మోషేకు ఈ మాటలు రాయని చెప్పింది ఎవరు చెప్పండి? దేవుడే అని అంటే మరి ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి ఏ దేవుడు అని అంటే మీరు ఏం చెప్తారు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు ఒక్కడే రాయించాడా? ఎవరు రాయించారు? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు. వారు త్రిత్వములో ఏకత్వమై ఉన్నారు. సో పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవుడు, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు, బైబిల్ గ్రంథం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు లేరు. వారు ఎప్పటి నుంచి ఉన్నారు? ఆది నుండే ఉన్నారు. ఆది కంటే మొదలుగానే ఉన్నవారు పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి అయిన యెహోవా దేవుడు. కావున ఈవేళ మోషేకు ఈ మాటలు రాయని చెప్పిన వారిలో ఈ 3 ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలోనికి వచ్చేటప్పటికి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తన నోటి ద్వారా ఈ మాటను సెలవిచ్చాడు. అక్కడ మోషేకు చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు తాను శరీరధారిగా లోకంలోనికి వచ్చి కూడా చెప్పిన మాట ఏంటిది అని అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ద రాయల్ లా, చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇది. దీనిని ఖచ్చితంగా మనము నెరవేర్చవలసిన వారమై ఉంటాం. ఇది ఎవరైతే కలిగిస్తారో వారు బాగుగా ప్రవర్తిస్తున్న వారే. ఎక్కడ ప్రవర్తిస్తున్నారు బాగుగా? ఈ 2వ అధ్యాయం అంతా మనం ధ్యానిస్తూ వస్తుంది ఏంటిది అని అంటే గొప్పవాడని పేదవాడని భేదమేమీ చూపకుండా అందరూ క్రీస్తు ప్రభువారి యొక్క అవయవాలై ఉన్నారు. అందరూ దేవుని యొక్క మందిరంలో, ఆలయంలో ఒకటై ఉన్నారు అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము కనుక ఈవేళ ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞ, ఈ రాయల్ లా తెలియజేస్తున్న విషయం ఏంటిది అని అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపము. 9వ వచనంలో ఈ మాట రాయబడి లేదు, కానీ పాపము చేయవాడు ఎవడు అని అంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపని వాడు. 9వ వచనం అదే చూపెడుతుంది, అదే విషయాన్ని చెప్తా ఉన్నది. పక్షపాతము గలవారైతే అని అంటే వాడిని వాడు ప్రేమించుకుంటాడు, కానీ పక్కన వాడంటే అంత ప్రేమ ఉండనే ఉండదు. సో మనం ఇది ఉద్యోగ స్థలాల్లో మనం చూస్తూ ఉంటాం. వ్యాపారం చేసేవారు చూస్తూ ఉంటారు. వారి ఎదురుగానే ఇంకొకరు అదే వ్యాపారం పెట్టుకున్నారు అనుకోండి, చాలా బాధేస్తూ ఉంటుంది. ఉద్యోగంలో కూడా మనకంటే తర్వాత వచ్చినాడు, మనకంటే ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడంటే చాలా బాధేస్తూ ఉంటుంది. ఇవాళ మనము గమనించగలిగినట్లయితే లోకము తీరు అలాగా ఉన్నప్పుడు దానికి తీర్పు తీర్చేవాడు ఎవడు లేదు కనుక ఎవరికి నచ్చినట్టు వాడు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్న మాట ఏంటిది అంటే దేవుని ఆలయములో దేవుని బిడ్డలమైన మనము చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని, లేకుంటే చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటిది అని అంటే మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో, మనల్ని మనం ఎంతగా జాగ్రత్తగా చూసుకుంటామో, మనల్ని మనం ఎంతగా ఆనందపరచుకోవడానికి, సంతోషంలో ఉండడానికి ప్రయత్నం చేస్తామో అలాంటి స్థితిలో లేని వారిని కూడా మనము ఆ రీతిగానే ఉండేటట్లు చేయడమే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించడం అంటే. కావున ఈవేళ మనము మనల్ని మనం బాగా ప్రేమించుకుంటున్నాం అనంటే మనము అంతగా దేవునికి ఇష్టలమై ఉండలేము, కానీ బాగుగా ప్రవర్తించేవారు అవ్వము. కానీ మనల్ని ఎంతగా ప్రేమించుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా మన పొరుగువారిని కూడా మనము ప్రేమించగలిగితే మనం బాగుగా ప్రవర్తించే వారము
అవ్వగలుగుతాం. కావున ఈవేళ ఈ 8వ వచనంకు సంబంధించిన కొన్ని వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటను సెలవిస్తా ఉన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమింపవలననిదే నా ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? నేను నిన్ను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమింపవలననిది నా ఆజ్ఞ. ఆయన ఏం చేశాడంట? మనలను ప్రేమించాడు, మనకి ఆ ప్రేమను కనపరిచాడు. ఎలాంటి ప్రేమ? ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఇంకా స్వచ్ఛమైన ప్రేమ, ఇంకా నిష్కలంకమైన ప్రేమ, ఇంకా దీర్ఘకాలం ఉండు ప్రేమ. అది శాశ్వత కాలం అంటే కూడా అదే కదా. పాస్టర్ గారి తెలుగు అంత రాదని ఆదిలక్ష్మక్క. ఇంకా ఆయన ప్రేమ ఎటువంటి ప్రేమ? వర్ణింపలేని ప్రేమ, వెలకట్టలేని ప్రేమ, తిరిగి ఆశించని ప్రేమ, సహించుకునే ప్రేమ, ఎడబాయని ప్రేమ. ఇన్ని వాక్యాలు చెప్తుంటే నాకు అనిపిస్తుంది ఇక్కడ చెప్పిన ఆడవాళ్ళంతా పురుషుల్ని అంత బాగా ప్రేమిస్తున్నారేమో. పురుషులకి ఏమాత్రం ప్రేమ లేదని దీనివల్ల మా వాళ్ళు కూడా చెప్తారు. పురుషులు ఇప్పుడు నమ్మకమైన ప్రేమ చూసారా? డంబము లేని ప్రేమ, అది అన్కండిషనల్ లవ్. ఇంకా ఎవరు చూపలేని ప్రేమ. ఎవరైనా చేయగలుగుతామా? యేసుక్రీస్తు ప్రభువారు లాగా ఒకరి గురించి ఉమ్ము వేయించుకోగలుగుతామా? ఒక కొరడా దెబ్బ కొట్టించుకోగలుగుతామా? ఒక మేకు కొట్టించుకోగలుగుతామా? ఒక చిన్న సిలువను మోయగలుగుతామా? అంటే అంటారేమో, మా అందరి మెడలో సిలువలు ఉన్నాయండి, ఈ సిలువ గురించేనా మీరు అంటున్నారు? కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మోసిన భారభరితమైన ఆ సిలువలో ఒక సగము బరువైనటువంటి సిలువను మనము ఎవరి గురించైనా మోయగలుగుతామా? ఎవరు? నిజమే, మీరందరూ చెప్పినట్లుగానే ఆయన చూపెట్టినటువంటి ప్రేమ ఎవరినో చూపెట్టలేరు. కనుక ఆయన అంటున్న మాట ఏంటిది అంటే, అది ఆజ్ఞగా ఆయన ఏం తెలియజేస్తున్నాడు అంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నానో మీరు అందరూ చెప్పారు కదా, అలాంటి ప్రేమ మీకు మీరుగా కలిగి ఉండడం కాదు, మీ పక్కన వాడిని ఆ రీతిగా మీరు ప్రేమించండి. ఒక చోట ఒక వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 40 వచనాలు కనుక మనం చూడగలిగినట్లయితే, దేవుని ప్రేమించడం అంటే ఏ రీతిగా ప్రేమించాలో అక్కడ రాయబడ్డా చూడండి. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది. ఇది ముఖ్యమైనది, మొదటినైనది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ అని రాశారు, కానీ 39వ వచనంలో చివరి మాట చూడండి ఏమనున్నదో, రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. అంటే మొదటిది అని, రెండవది అని, ఆ రెండు వేరు వేరు అని ఏం లేదు. నీ తండ్రి అయిన దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, నా దేవుడు నాకు అన్ని ఇస్తాడు, అన్ని చేస్తాడు, ఆయనకు ప్రార్థన చేస్తే నేను ఊహించని కార్యాలు చేస్తాడు, కనుక నేను ఆయనను ప్రేమిస్తాను అని పొరుగు వారిని ప్రేమించకుండా ఉండకుండా ఆయనని ఎంతగా ప్రేమిస్తున్నామో మన పొరుగు వారిని కూడా మనం అంతగానే ప్రేమించాలి అని. ఆ ఆజ్ఞ వేరు, ఈ ఆజ్ఞ వేరు అని ఏమీ భేదము లేదు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటిది అంటే, రెండవ ఆజ్ఞయు దాని వంటిది. అంటే మన పొరుగు వారిని కూడా మనం ఎలా ప్రేమించాలి చెప్పండి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో పొరుగు వారిని కూడా
మనం ప్రేమించాలి. ఇవాళ మన దేవుణ్ణి అయితే మనం ప్రేమిస్తాం. ఎందుకనంటే మనం అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులు మన జీవితాల్లో చేస్తాడు. పొరుగువాడు చేస్తాడా? ఊహించిందే చెయ్యడు. ఊహించు వాటికంటే అత్యధికమైనదైతే అసలు మన ఊహకే అందదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నాడు, నీవు నీ తండ్రి అయిన దేవుని ఒకవేళ ప్రేమిస్తున్నట్లయితే నీవు నీ పొరుగువానిని కూడా ప్రేమించాల్సిందే. నువ్వు నీ తండ్రి అయిన దేవుని ఏ రీతిగా ప్రేమిస్తున్నావో నీ పొరుగువానిని కూడా ఆ రీతిగానే ప్రేమించాలి. ఎప్పుడైనా ఎవరైనా మీలో ఎవరైనా దేవుణ్ణి తిట్టిన వారు ఉన్నారా అండి? దేవుణ్ణి తిట్టిన వారు ఎవరైనా ఉన్నారా? పొరుగువాన్ని తిట్టిన వారు ఎవరైనా ఉన్నారా? పొరుగువాన్ని తిట్టామా? ఏం చేస్తున్నాం అన్నట్టయితే ఫస్ట్ ఆజ్ఞ చాలా బాగా పాటిస్తున్నాం, రెండవ ఆజ్ఞ అసలు పాటించట్లేదు. 8వ వచనం యాకోబు పత్రిక 8వ వచనంలోకి వెళ్తే బాగుగా ప్రవర్తించువారు ఎవరంట? బాగుగా ప్రవర్తించువారు ఎవరు? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించువాడు, బాగుగా ప్రవర్తించువాడు. దేవుని బాగా ప్రేమిస్తున్నాం, పొరుగువాడిని ప్రేమిస్తున్నామా? ప్రేమించట్లేదు. సో ప్రేమించట్లేదు అని అంటే మనము బాగుగా వినపడట్లేదు, బాగుగా ప్రవర్తించట్లేదు. బాగుగా ప్రవర్తించగలుగుతామా? ఉందా? అవకాశం ఉందా? ఉంది. అది ఎలాగ చేయగలుగుతాము అని అంటే మన వలన సాధ్యమైనది కాదు. అందుకే యోహాను 15:12 ఏం చూసామంటే నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము. ఎవరిలాగా మనం ప్రేమించగలిగితే నిన్ను వలని పొరుగువానిని ప్రేమించే ఈ రాయల్లోని ఈ ప్రాముఖ్యమైన ఆజ్ఞను మనం బాగుగా ప్రవర్తించిన వారం అవుతాము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన అంటున్నాడు, నేను మిమ్మలను ప్రేమించిన ప్రకారము, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో అలాగుననే మీరు మీ పొరుగువారిని ప్రేమించండి. కావున ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా ఎవరినైనా ద్వేషించినట్లు మనం చూసామా? బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూడం. ఎవరైనా తిట్టినట్లు మనం చూస్తామా? ఎవరైనా కొట్టినట్లు చూస్తామా? ఎవరైనా హేళనగా మాట్లాడినట్టు చూస్తామా? ఎవరైనా బాధ పెట్టినట్లు, ఎవరైనా కృంగదీసినట్టు చూస్తామా? ఎక్కడా చూడం. ఆయన తండ్రి ఏ రీతిగా మనలను ప్రేమిస్తున్నాడో అదే ప్రేమను తాను శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ప్రేమించడం అంటే ఏంటో చూపెట్టడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక ఆయన అంటున్న మాట ఏంటిది అంటే నేను మిమ్మలను ప్రేమించిన ప్రకారము మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడి. ఇది ది రాయల్ లా. ఎవరిచ్చారు అని అంటే ద రాయల్ కింగ్ ఇచ్చాడు. ఆయన చాలా ప్రాముఖ్యమైన రాజు, చాలా అధికారముతో నింపబడిన రాజు. ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞను మనమందరము నెరవేర్చవలసిన వారమై ఉంటా ఉన్నాం. అద్భుతమైన విషయం ఏంటిది అంటే ఆ రాజే స్వయాన నీలాగా నాలాగా ఈ లోకంలోనికి వచ్చి ఆ ప్రేమ ఎలా కనపరచాలో, ఆ ప్రేమ ఎలాగా ఇతరుల పట్ల కనపరచాలో ఆయన చూపించి వెళ్ళి ఉన్నాడు. కావున ఈవేళ నేను ఎవరైనా చూపెట్టండి అలా ప్రేమించిన వారు ఉన్నారా అని అంటే మనకి యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఉన్నారు. సో ఆయన వలె మనము ఒకరినొకరు ప్రేమించవలసిన వారమై ఉంటా ఉన్నాం. మనం బాగుగా ప్రవర్తిస్తున్నాము అని మనల్ని మనం పొగుడుకునే కంటే మనం పొరుగు వారిని ప్రేమించడంలోనే మనం బాగుగా ప్రవర్తిస్తున్నామో లేదో ఆ విషయం మనము కనుగొనగలుగుతాం. పౌలు భక్తుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వాడే కనుక పౌలు భక్తుడు కూడా రోమిలకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. 13వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివినట్లయితే ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియో ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఇక్కడ పౌలు భక్తుడు దానికి చూడండి ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి ఏం చెప్తున్నాడు చూడండి. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము
నెరవేర్చువాడు. నేను ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నానండి, 10 ఆజ్ఞలు పాటిస్తున్నానండి అని అంటే ఒకడు వచ్చి ఆ రీతిగానే చెప్పాడు. గడిచిన వారంలో కూడా మనము ఆ వ్యక్తి గురించి ధ్యానించుకున్నాం. నేను నువ్వు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రం అంతయో పాటిస్తున్నావా అని అంటే నరహత్య చేయలేదండి, వ్యభిచరించలేదండి, నేను అన్ని 10కి 10 పాటిస్తున్నానండి అని అంటే వానితో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా అన్నాడు, నువ్వు అన్ని పాటిస్తున్నావు బాగానే ఉంది, కానీ ఒక విషయంలో నువ్వు తక్కువగా ఉన్నావు. అదేంటిది అని అంటే ఏంటిది? కలిగినదంతయు అమ్మి బీద వాళ్ళకి ఇవ్వము అని అంటే ఏం చేశాడు? ముఖము చిన్నబుచ్చుకొని వాడు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించకుండా పరలోక రాజ్యపు వారసునిగా అవ్వకుండా తాను యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనము ధర్మశాస్త్రం అంతయు పాటిస్తున్నాం, మేము వ్యభిచరించలేదు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నాము, దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేస్తున్నాము, మరి మిగతా 10 విషయాల్లో మేము చాలా నమ్మకంగా ఉన్నాము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంటున్నాడు, నీవు పక్కన వాడిని ప్రేమించగలుగుతున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, పొరుగువాడిని ప్రేమించట్లేదు. ఈ 2 ఆజ్ఞలు ఒకటే అని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో తెలియజేస్తా ఉన్నాడు. కావున ఈవేళ మనము దేవుని ప్రేమించాము అని అంటే నేను దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నానండి, నేను దేవుని ఎప్పుడు దూషించలేదండి, నేను దేవుని ఎప్పుడు అవమానపరచలేదండి, నేను దేవుని మందిరాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదండి అని అంటే అదే ప్రేమను మనం మన పొరుగు వారి పక్షాన కూడా కనపరచాలి. భార్య పక్షాన భర్త, భర్త పక్షాన భార్య, ఇలాగా సహోదరుల పక్షాన సహోదరులు, ఈ రీతిగా మనము కనపరిస్తేనే మనము బాగుగా ప్రవర్తించిన వారము అవ్వగలుగుతాం. 9వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారు అగుతారు. బాగుగా ప్రవర్తించువారు కొందరైతే బాగుగా ప్రవర్తించని వారు కొందరు సంఘములో ఉంటారు అని యాకోబు భక్తుడు సెలవిస్తూ, పక్షపాతము లేని వారిగా మనము సంఘములో నిలిచి ఉండాలి. గొప్పవారని, పేదవారని, ధనికులని, బీదవారని, దరిద్రుడని భేదము ఏమియో మన దేవునికి లేనప్పుడు ఆయన వలె నివసిస్తున్న మనందరం కూడా ఆయన మనసునే మనము ధరించుకొని జీవించాలి అని 9వ వచనం మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నది. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదవగలిగినట్లయితే, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 17వ వచనం, తీర్పు తీర్చున్నప్పుడు ఆ అల్పుల సంగతి గాని గనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే తీర్పు తీర్చేటప్పుడు పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు పెట్టిన ఒక మాటని ఇక్కడ చూస్తున్నాం. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు పెట్టిన ఒక మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. తీర్పు తీర్చేటప్పుడు అంట ఎలా తీర్చాలంట? గనులని అల్పులని భేదమేమీ లేకుండా. ఈ రోజుల్లో మనం చూడగలిగినట్లయితే కాస్త బంగారం వేసుకొని, కాస్త మంచి బట్టలు వేసుకొని, కాస్త పెద్ద కారులో ఒక 4 మనుషుల్ని పెట్టుకొని కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎదురు ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆయన సైకిల్ మీద చాలా తొక్కలేక నా సైకిల్ గుద్దేశారండి ఈ కారుతో అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరిని జైల్లో వేస్తారు, ఎవరిని తిట్టి పంపిస్తారు చెప్పండి? సైకిల్ మీద వచ్చినోడిని. కారు మీద వచ్చి సైకిల్లోని గుద్దేసి వాళ్ళది తప్పైనా కానీ సైకిల్లోనే తిట్టి, అరే నీకెందుకురా బాబు, వాళ్ళు పెద్దోళ్ళు అనుకుంటారా, వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారా, పోతే పోయింది సైకిల్, ఒకటి సైకిల్ కొనిమని చెప్తాము అని చెప్పి ఏదో విధంగా పంపిస్తారు. న్యాయమైన తీర్పేనా? కానే కాదు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే దేవుడే ఎలాంటి తీర్పు తీరుస్తాడంట? న్యాయపు తీర్పు. ఎవరిదంట? దేవునిదే. కావున ఈవేళ ఈ లోకములో ఒక వ్యక్తిని మనము పక్షపాతముతో చూడకూడదు. వారు ఇటువంటి వారని అటువంటి వారని భేదమేమీ కనపరచకూడదు. ఏది న్యాయమో
దానినే మనం జరిగించాలి. పక్షపాతం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మనం చేసే చిన్న చిన్న తీర్పులను బట్టి ఒకానొక దినాన న్యాయమైనటువంటి తీర్పు, చివరి తీర్పు తీర్చే ఆ యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట నిలవబడ్డప్పుడు ఆయన అనే మాట ఏంటిది అని అంటే, నీవు అన్యాయమైన తీర్పు ఎందుకు తీర్చావు? వీరు నా వారని, వీరు నా వారు కాదని, వీరితో నాకు బాగా పరిచయం ఉంది, వీరితో నాకు పరిచయమే లేదు, వీరు బాగా ఉన్నతమైన వారు, వీరు చాలా దరిద్రులని ఎలాగ నీవు తీర్పు తీర్చగలిగావు? ఇప్పుడు న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మనం నిలబడ్డప్పుడు ఆయన ఎలాంటి తీర్పు తీరుస్తాడంట? న్యాయమైన తీర్పునే తీరుస్తాడు. కనుక మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ తీర్పు తీర్చవలసిన సందర్భం ఎదురైనప్పుడు మనం ఎటువంటి తీర్పు తీర్చాలి? న్యాయమైన తీర్పునే తీర్చాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు ఏమైనా చూస్తున్నాడా, దేవుడు ఏమైనా వస్తున్నాడా, ఇక్కడ దేవుడు లేడు కదా అన్నట్లు మనం భావించకుండా ఒకానొక దినాన మనం చనిపోయిన తర్వాత ఆయన ఎదుట చివరి తీర్పు మనము తీర్చబడనై ఉన్నాం. దాని గురించి మనం ఆలోచన చేసి మనము పక్షపాతము గలవారిగా ఉండకుండా మనము మరి న్యాయమైనటువంటి తీర్పును తీరుస్తూ బాగుగా ప్రవర్తించు వారిగా ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాం. సంఘంలో కూడా ఆ రీతిగానే మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అందుకే పక్షపాతము గలవారైతే మనము పాపము చేయువారమగుదము అనే విషయాన్ని మనము ఇక్కడ గమనిస్తా ఉన్నాం. సో 2వ అధ్యాయం అంతా ఏం తెలియజేస్తూ వస్తా ఉన్నది అని అంటే, ఒకడు గొప్పవాడని, ఒకడు పేదవాడని భేదమేమీ లేదు. ఒకడు చాలా మంచి బట్టలు వేసుకొని వచ్చాడని, ఒకడు ఒక చెడ్డ బట్టలు వేసుకొని వచ్చాడని భేదమేమీ లేదు. సంఘములో యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు అయి ఉన్నారు, మనము అవయవాలమై ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు సంఘానికి, క్రైస్తవులకు ఇస్తున్న బాధ్యత ఏంటిది అని అంటే, మనము బాగుగా ప్రవర్తించే వారిగా ఈ లోకంలో జీవించాలి. అంటే న్యాయమైన తీర్పునే మనము తీర్చేవారిగా ఉండాలి. 10-11 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి అనంటే, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దనియో చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్రము విషయంలో అపరాధివి అయితివి. సో ఒక విషయమే కదా, దావీదు భక్తుని జీవితంలోనికి వెళ్తే దావీదు భక్తుడు కూడా చేసిన ఒక అపరాధము మనందరికీ తెలిసినదే. ఆయన బెత్షెబాతో పాపము చేసిన ఆ యొక్క సమయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, పాపము చేయకూడదని తెలుసు. అప్పటికే దావీదుకి చాలామంది భార్యలు ఉన్నారు. చాలామంది భార్యలు ఉన్న ఆ దావీదు కన్ను ఎవరి మీద పడ్డది? బెత్షెబా. బెత్షెబా యొక్క భర్త ఎవరు? ఉరియా. ఎవరు ఆయన పనేంటి? సైన్యాధిపతి. ఎవరి రాజ్యంలో? దావీదు రాజ్యంలోనే. దావీదు రాజ్యంలోనే చాలా నమ్మకమైన ఉరియా అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. చాలా ఫ్రంట్ లైన్లో ఉండి తాను యుద్ధం చేస్తూ తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడిన ఉరియా యొక్క భార్య మీద కన్నుపడ్డది దావీదు. దావీదు భక్తిపరుడు కాదా? చాలా భక్తిపరుడు. ఉదయకాలమే లేచి దేవునికి పాటలు పాడి స్తుతియాగము చేస్తూ ఉండే ఆ దావీదు తాను ఏ పరిస్థితిలో నుంచి ఏ పరిస్థితిలోనికి దేవుడు తనను నడిపించాడో తెలిసిన ఆ దావీదు మరి ఎక్కడ పడిపోయాడు అనంటే, బెత్షెబా యొక్క తనను చూసిన వేళ తాను పాపములో పడిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఆ దావీదు యొక్క జీవితాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను అని అంటే, ఈ ఒక్క పాపము చేస్తే ఏం పర్వాలేదులే అని దావీదు అనుకోలేదు. 51వ కీర్తన మనం చూసినట్లయితే, బెత్షెబాతో పాపము చేసిన తర్వాత దావీదు రాసిన కీర్తన అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటాం. ఒక్క విషయంలో మనం ఒక్క పాపపు విషయంలో మనం అపరాధులుగా ఉన్నా కానీ మొత్తం 10 వాటిలో కూడా అపరాధులమే అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, దావీదుకు కూడా తెలుసు, నేను ఈ చిన్న తప్పు చేశాను, ఏమైందిలే. తన భర్తను చంపేశాడు, తిరిగి బెత్షెబాను తన భార్యగా చేర్చుకున్నాడు.
తనకు పుట్టిన కుమారుణ్ణి చూసుకుంటున్నట్లుగా తాను భావించాడు. 2 విషయాలు ఇక్కడ 11వ వచనంలో చూస్తున్నాం. వ్యభిచరింపవద్దు, ఇంకొకటి నరహత్య చేయకూడదు. ఈ 2 దావీదు ఒకటే సందర్భంలో చేశాడు. బెత్షెబాతో పాపము చేశాడు. పాపము చేశానని వెంటనే ఉరియాను చంపించింది కూడా ఎవరు? దావీదే. అక్కడేం చేశాడు? నరహత్య చేశాడు. 2 పాపములు చేశాడు. ఆ పాపము వెనకాలే 51వ కీర్తనలో ఆయన రాస్తున్న మాటలు కనుక మనం గమనించినట్లయితే, తన హృదయం అంతయు దేవుని ఎదుట కృంగ తీసుకొని, దేవుని ఎదుట పశ్చాత్తాప హృదయంతో ఆయన ఏ రీతి పాపము చేశాడో దానికి ప్రాయశ్చిత్తముగా దేవుని దగ్గర నుంచి క్షమాపణ కోరుతున్నట్లుగా ఆ కీర్తన భాగంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఇవాళ దావీదుకు తెలుసు, పాపము చేసినప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి? వెంటనే క్షమాపణ కోరేవారిగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను, మీ ప్రార్థనలో ఎప్పుడు ఈ మాటలను జ్ఞాపకం చేసుకోమంటాను. ఏంటది? 139వ కీర్తన 23, 24 ఈ 2 వచనాలు అనుదినము మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నన్ను పరీక్షించి నన్ను పరిశోధించుము, నా ఆలోచనలు తెలుసుకున్నాము, నీకు ఆయుషకర మార్గం ఏమైనా ఉన్నదేమో తెలుసుకొనుము, చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఇది అనుదినము ప్రతి క్రైస్తవుడు, నేను ఈరోజు ఏ పాపం చేయలేదండి అని మనం అనుకోవడం కాదు. కీర్తనకారుడు ఆ మాటలు ఎందుకు రాశాడు, ఆ కీర్తన ముగిస్తూ ఆ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు అని అంటే, మనకు తెలియదు మనము అనుదినము అనుక్షణము ఎలాంటి పాపంలో మనం ఉంటున్నామో మనకు తెలియదు. మనము పిల్లల దగ్గర మాట్లాడుతూ కొన్ని పాపములు చేయవచ్చు, భర్త దగ్గర మాట్లాడుతూ కొన్ని పాపములు చేయొచ్చు, భార్య దగ్గర మాట్లాడుతూ కొన్ని పాపములు చేయొచ్చు. ఈ రీతిగా అనుదినము మనం కలుస్తున్న వారితో మనం ఏకాంతంగా ఉన్నప్పుడు కావచ్చు, ఎలాంటి పాపం చేస్తున్నామో మనకు తెలియదు కనుక, దేవా నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. ఫైనల్ గా మనకు కావాల్సింది ఏంటిది అని అంటే, నిత్య మార్గమున నన్ను నడిపించుము. కావున ఈవేళ మా దావీదు భక్తుడు తాను పాపము చేసిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి ఆయన పశ్చాత్తాప హృదయంతో తాను ఒక కీర్తన రాయడం మనం చూస్తా ఉన్నాం. ఈవేళ మనందరికీ కూడా రోజు పాపం చేస్తూ రోజు ప్రార్థన చేసుకుంటూ పడుకుంటే చాలా అండి అని అంటే అది మంచిది కానే కాదు. పాపము చేయకుండా మనల్ని మనము జాగ్రత్త పరుచుకుంటూ ఇది పాపము కాదేమో అనుకొని మనము మాట్లాడేసి ఉండవచ్చు, ఇది పాపము కాదేమో అని అన్యాయమైన తీర్పు తీర్చేసి ఉండవచ్చు. మనకు తెలియదు గనక, అది మనకి పాపం అని తెలియదు గనక మనము ఆ ప్రార్థన చేసుకొని మనము మన దినాన్ని ముగించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే 10-11 వచనాల్లో మనం ఏం చూస్తున్నామనంటే, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదివితే, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగున చేయ బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడు ఎవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకరికి మనం చెప్పే ముందు మనం ఏం చేయాలంట, నేను ఈ బైబిల్ ట్రైనింగ్కి వెళ్తున్నా, నా ఫస్ట్ క్లాస్లో చెప్పిన విషయం ఏంటిది అని అంటే, మనము ఇప్పుడు ట్రైనింగ్ మొదలు పెట్టబోతున్నాము. ఈ ట్రైనింగ్ కంటే ముందుగా మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, మీరు ఎప్పుడైతే ఈ వాక్యమును మీ జీవితాలకు అప్లై చేసుకోగలుగుతారో అప్పుడే మీరు బోధించగలుగుతారు అని ఆ విషయాన్ని మాకు క్లాసెస్ స్టార్ట్ చేయకముందు చెప్పారు. సో మనం ఎప్పుడైనా ఎవరికైనా చెప్పే ముందు ఏం చేయాలంటే, మొట్టమొదటిగా మన జీవితాలలో దానిని మనము అప్లై చేసుకున్నామా లేదా, దానిని మనము
పాటిస్తున్నామా లేదా? నేనే చెప్తున్నాను వ్యభిచరించొద్దని, నేనే వ్యభిచారం చేస్తున్నాను అనుకోండి, అది ఎలా ఉంటుంది? చెప్పాడు ఆడి జీవితం అసలు భయంకరంగా ఉంటుంది. నేనే మిమ్మల్ని ప్రేమించమని చెప్పి నేనే ప్రేమించట్లేదు అనుకోండి, చెప్పాడులే విన్నాం, బోల్డ్ విన్నాం. ఇలా భార్య భర్తల గురించి, భర్తలు భార్యల గురించి చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం. ఇక్కడ మనము చూసినట్లయితే 19వ వచనం ఏం చెప్తుంది అని అంటే, నీవు ఎవరికైనా ఏదైనా బోధించే ముందు ఆ బోధన, ఆ విషయము ఏదైతే నువ్వు చెప్తున్నావో దానిని నువ్వు పాటిస్తున్నావా లేదా చూసుకొని, పాటిస్తున్నట్లయితే దానిని వేరే వారికి చెప్పు. చాలామంది ఈ రోజుల్లో ఒక బ్యాచ్ తగిలించుకుంటున్నారు. ఏ బ్యాచ్ అంటే, ఇఫ్ యు వాంట్ టు లూజ్ వెయిట్ ఆస్క్ మీ హౌ. చూసారా ఈ బ్యాచ్? ఎక్కడైనా మీరు ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే ఎలా తగ్గాలో నా దగ్గరకు వచ్చి అడగండి, నేను చెప్తాను అంటున్నారు. సో వాళ్ళు ఎందుకు ఆ బ్యాచ్ పెట్టుకున్నారు చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడగగానే నేను తగ్గాలనుకుంటున్నానండి అడిగారు అనుకోండి, వాళ్ళు వెంటనే ఫోన్ తీసి, ఇగోండి నా పాత ఫోటో నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నా కొత్త ఫోటో నేను ఇలాగా మార్చబడ్డాను, ఇగోండి నన్ను చూడండి, నేను పాతగా ఇంత లావుగా ఉన్నాను, ఇప్పుడు నన్ను చూడండి నేను ఎలా ఉన్నాను. సో ఆ బరువు నుంచి సన్నగా అవ్వడానికి ఎలాగా ఆ మార్గము నాకు తెలుసు కనుక మీరు కూడా తెలుసుకొని లావు నుంచి సన్నగా అవ్వాలనుకుంటే నన్ను అడగండి. సో మనం కూడా గమనించినట్లయితే మనము కూడా ఏదైనా ఎవరికైనా చెప్పే ముందు, ఏదైనా చేసే ముందు మనం దానిని పాటిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనము గమనించుకొని దానిని జరిగించే వారిగా ఉండాలని లేఖన భాగం తెలియజేస్తా ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం, గలతీయులకు రాసిన పత్రిక 3:10. ఒక్క నిమిషం, ఒక్కసారి మళ్ళీ చదువు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు, శాపానికి లోనవుతాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో అందుకే అనుకుంటా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటిదని అంటే, విశ్వాసులైనటువంటి వారికి ఒకటే తీర్పు, వారికి బోధిస్తున్న వారికి 2 జాలంక 2 తీర్పులు. 7 అంటుంది వీడికి అవ్వాలని. 2 తీర్పులు. బోధించే వారికి 2 తీర్పులు, బోధించబడుతున్నప్పుడు వింటున్న మీ అందరికీ ఒకటే తీర్పు. మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు కదా, చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్క తీర్పులో ఎంత భయంకరంగా ఉంటుందో చూసుకోండి. 2 తీర్పులు ఎలా ఉంటాయో మాకు క్షమాపణ అనేది ఉంటుందేమో, అట్లీస్ట్ సేవ చేసామని. సో ఆనందపడే కంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట చూడండి, ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. కావున ఈవేళ ఈ మాటను కనుక మనం స్పష్టంగా గమనించగలిగినట్లయితే, మనం ఒక విషయాన్ని చెప్తూ దానిని కనుక మనం పాటించకుండా నాకేమవుతుందిలే, నేను చెప్పడం వరకు చెప్తాను, ఎన్ని విషయాలన్నా చెప్తాను అన్నట్లుగా మనం ఉన్నట్లయితే మనం శాపగ్రస్తులం అవుతాం, మనం దేవుని ఉగ్రతకు లోనవుతాం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మత్తయి సువార్తలో చదువుకున్నాం కదా, వాడు పరలోక రాజ్యంలో అల్పుడు అనబడును. ఎవడైతే పాటించి గైకొని దానిని బోధిస్తాడో వాడు గొప్పవాడు అనబడును. కావున ఇవాళ పరలోక రాజ్యంలో మనము అల్పులైన వారిగా మనం ఉండకుండా, అందరూ చాలా పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకొని వాటన్నిటికీ మంచి జ్యువెల్స్ పెట్టుకొని చాలా బాగున్నారు, మనం ఏమీ లేని వారిగా
మంచి బట్టలు కూడా లేకుండా మనం ఒకవేళ పరలోక రాజ్యంలో ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ పెళ్లి వస్త్రాల్లో ఉన్నారు, మనం ఒక్కరమే పెళ్లి వస్త్రాల్లో లేమనుకోండి, పెళ్లికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది? మీలో ఎవరైనా పెళ్లికి పిలువబడినప్పుడు పట్టు చీర కాకుండా సిల్క్ శారీ కట్టుకొని, లేకుంటే పురుషులైనటువంటి వారు షార్ట్ టీ షర్ట్ వేసుకొని ఒక లుంగి వేసుకొని పెళ్లికి వెళ్ళారనుకోండి, అందరూ బాగున్నారు, మీరు ఒక్కరే లుంగిలో టీ షర్ట్లో ఉన్నారు, ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూస్తారా, మనల్ని చూస్తారా? మనల్నే చూస్తారు. దొర్రా బాబు, ఖచ్చితంగా వీళ్ళకి వెడ్డింగ్ కార్డు కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరో కానీ తెలియదు దొంగచాటుగా వచ్చి భోజనం మెక్కేసి వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ వస్త్రాలు చూస్తే పెళ్లి వస్త్రాలుగా లేనే. పరలోక రాజ్యంలో కూడా మనం చేరాము, చేరిన తర్వాత మనము అల్పులైన స్థితిలో, చాలా తక్కువ స్థితిలో, ఏమీ లేవు, మన కిరీటాలు లేవు, మంచి వస్త్రాలు లేవు, మంచి ఉంగరాలు లేవు, ఏమీ లేవు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా అనుకోవచ్చు కొంతమంది, పరలోక రాజ్యానికి వెళ్ళాం కదా సార్, ఏముంటాయండి, ఉంగరాలు ఉంటాయండి, ఏది ఉంటాయండి. కానే కాదు. పరలోక రాజ్యంలో కూడా మనం ఎలా ఉండాలంట? గొప్పవారు అనబడినట్లుగా మనం ఉండాలి. ఈ లోకంలో మనకి ఏమీ లేకపోయినా, లాజరు వంటి బ్రతుకులో ఉన్నా కానీ మనకి పర్వాలేదు, కానీ మన పరలోక రాజ్యంలో మట్టుకు ఎలా ఉండాలి? గొప్పవారు అనబడేటట్లుగా మనం ఉండాలి. కనుక ఇవాళ ఈ 10-11 వచనాలు ఏం తెలియజేస్తున్నాయి అని అంటే, మనము ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధులవుతాం. కావున ఆ విషయంలో మనము జాగ్రత్త పడుతూ ఒక వచనాన్ని చదువుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుదాం. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనుననివియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. సో 8-9 వచనాల్లో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము, అలా చేస్తున్నట్లయితే నువ్వు బాగుగా ప్రవర్తించు వాడవుతావు. 10-11 వచనాల్లో నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు అని ఈ విషయాలు చెప్పడం కాదు, నువ్వు చేస్తూ చెప్పనట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతావు, నువ్వు శాపగ్రస్తుడు కాకుండా ఉంటావు అని చెప్తూ ఇక్కడ 2 విషయాలను కలిపి 9వ వచనంలో ఏమని రాయబడి చూడండి. ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశించవద్దు అనుననివియో మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియో నిన్ను వలెని పొరుగువానిని ప్రేమింపవలనను వాక్యముతో. సో అన్నీ చేసి పొరుగువానిని ప్రేమించలేదు, పొరుగువాని పక్కన ఉన్నవాడిని మనం గుర్తుపెట్టుకోలేదు, ఏమవుతుంది? మనము అపరాధులం అవుతాం అనే విషయాన్ని ఈ వచనం చెప్తా ఉన్నది. సో నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి, ప్రేమించుటతోనే ఆజ్ఞలన్నిటిని కూడా మనం పాటించేవారిగా ఉండాలి. ఇది చేయాలి, అది చేయాలి. నీవు తండ్రి అయిన దేవుడిని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని, పరిశుద్ధాత్మ దేవుడిని ఏ రీతిగా అయితే ప్రేమిస్తున్నావో, ఏ రీతిగా అయితే రోజు వారిని కలవాలని, రోజు వారితో మాట్లాడాలని, రోజు వారు ఏమి బోధించారో ఆ వాక్యాలను చదవాలని ఆసక్తి కలిగి ఉంటున్నావో, అట్లాంటి ఆసక్తి నీ పొరుగువాని మీద కూడా నీవు కనపరచాలి అనేది 8వ వచనం నుండి 11వ వచనం వరకు క్రైస్తవునికి ఇవ్వబడిన ఒక గొప్పదైనటువంటి బాధ్యత. కావున ఆ బాధ్యతను మనం నెరవేర్చిన వారమైతే బాగుగా ప్రవర్తించే వారం అవుతాము. ఒకవేళ ఆ యొక్క ఆజ్ఞలను మనం పాటించకపోయినట్లయితే మనం పాపము చేయవారం అవుతాము, శాపగ్రస్తులం అవుతాము. కనుక ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం ఇతరులకు చెప్పే విషయంలో మనం మొట్టమొదటిగా అది పాటిస్తున్నామా లేదా అనేది గమనించుకుంటూ తర్వాత మనం బోధించగలిగినట్లయితే
మనము గొప్పదైనటువంటి మేళ్లను ఆ పరలోక రాజ్యంలో గొప్పవారమగబడే స్థితిని మనం పొందుకోగలుగుతాం కనుక అతి గొప్ప ధన్యత నేడు వాక్యమైన మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో భద్రపరచును గాక. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం చెప్పబడిన మాటలను నెమరు వేసుకుంటూ మనం అందరం ప్రార్థనలో గడుపుదాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరం మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దాం. చెప్పబడిన మాటలను ఒకసారి నెంబర్ వేసుకుందాం. మనం బాగుగా ప్రవర్తించే వారిగా ఉన్నామా, లేదా పాపము చేసే స్థితిలో ఉన్నామా? పరలోక రాజ్యంలో గొప్పవారనబడే స్థితిలో ఉన్నామా, లేదా శాపగ్రస్తులమని దేవుని చే తీర్పు తీర్చబడే స్థితిలో ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనము పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. దేవునికి ఆయాసకరమైన మార్గం మనలో ఉందేమో ఒకసారి మనల్ని మనం చూసుకుందాం. అయితే అందరం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితం ఎటువంటిదో, నా పరిస్థితి ఎటువంటిదో, నేను ఏ రీతిగా ప్రవర్తిస్తున్నానో నువ్వు బాగుగా ఎరిగిన దేవుడవు కనుక దేవా, ఈవేళ నన్ను క్షమించు, నా పరిస్థితిని మార్చు, నా బ్రతుకును మార్చు, నా మనసును మార్చు, నాకు నూతనమైన హృదయము దయచేది, నా నోటిని కాల్చివేసి నాకు నూతనమైన మాటలను, నాలుకను దయచేదేవా. నేను పాపంలో పడిపోకుండా నన్ను నేను భద్రపరుచుకున్నట్లు నాకు నూతనమైన జీవితాన్ని దయచేదేవా అని ఈ నూతనమైన జూన్ మాసంలో మనం ఉంటుండగా మనమందరము నూతనమైన హృదయముతో, నూతనమైన మార్పుతో మన గృహాలకు మనం వెళ్ళినట్లుగా మనమందరము మౌనంగా ప్రార్థన చేస్తూ చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను మనం ముగించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాగరుడా, మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా యేసురాజా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. నేటి పరిశుద్ధ దినాన మరి ఒక పర్యాయం నీ సముఖంలోనికి చేరి ప్రారంభ ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు నీ సన్నిధిలో మేము సమయంలో గడపగలుగుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మరి విశేషంగా నీ వాక్యము చే మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మేము మా యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటా ఉన్నదనే విషయాన్ని మమ్మల్ని మేము గమనించుకోగలుగుటకు నీ వాక్యములో నుంచి ప్రభా మాకు స్పష్టముగా తెలియజేసిన ప్రతి ఒక్క మాటలకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. మరి మేము బాగుగా ప్రవర్తించు వారిగా ఉన్నామో, పాపము చేయువారిగా ఉన్నామో, మమ్మల్ని మేము పరీక్షించుకోగలుగుటకు, మమ్మల్ని మేము పరిశోధించుకోగలుగుటకు నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. ఒక నూతనమైన మార్పుతో మేము మా గృహాలకు వెళ్ళగలుగుటకు నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. ఈ రీతిగా ప్రభా మరి ఆరాధన అంతటిలో ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ప్రభా మరి ఈ దినమంతయు ప్రభా నీ సన్నిధిలో గడపగలుగుటకు ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నువ్వు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతను బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మా సంఘాన్ని ప్రేమించి మాకు ప్రభా మరి ప్రేమ మీద ఏర్పాటు చేసిన మరి జాషువా రాజు గారి యొక్క కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి, చేసిన గొప్ప ఆశ్చర్య కార్యములను బట్టి, మరి ప్రేమకు ప్రభా నువ్వు ఇచ్చిన మంచి ఆరోగ్యమును బట్టి, స్వస్థతను బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ప్రభా మరి కూల్ వాటర్ క్యాంప్స్ కూడా ప్రభా ఇచ్చిన రామకృష్ణ బాబు గారిని బట్టి కూడా నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రీతిగా ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాల్లో చాలినంత దేవుడుగా ఉంటూ చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారములను బట్టి కూడా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. అదే రీతిగా ప్రభా వారి హృదయ వాంఛలన్నింటినీ కూడా తీర్చి తృప్తిపరచండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవా మరి వానక
తల్లిగారిని బట్టి నీ పాదాల చెంతకు వస్తా ఉన్నాం దేవా. వారు ఉన్నటువంటి పరిస్థితిని ఎరిగిన దేవుడవు ప్రభా. మరి మాకైతే సాధ్యము కాదు కానీ సమస్తము సాధ్యపరచగలిగిన దేవుడవు నీవు గనుక మరి తల్లిగారిని నీ చిత్తానికి అప్పచెప్తూ ఉండగా ప్రభా నీవే కృపను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. నీ కార్యక్రమము ప్రభా మరి తల్లిగారికి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. అలాగే వచ్చే మరి 12వ తారీఖున ప్రభా మరి అమెరికా దేశానికి వెళ్ళనయ్యున్న మరి నిశాంతర గారి యొక్క తల్లి గారిని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి ప్రయాణం అంతట్లో క్షేమమును భద్రతను దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభావం మరి మా సంఘంలో ఉన్న బిడ్డలు ఎన్నో ప్రయాణాలు చేస్తున్నారు దేవా. వారందరికీ కూడా మీరు ఇస్తున్న క్షేమమును బట్టి భద్రతను బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి ఇంకానో ప్రభా మరి ఊర్లు వెళ్ళిన బిడ్డలందరూ ప్రభా తిరిగి వచ్చి పర్యంతం వారికి క్షేమములు భద్రతలు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. దూర ప్రాంతాల్లో ఉన్న మా సంఘ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కూడా ఇస్తున్న క్షేమంను బట్టి భద్రతను బట్టి వారి ఉద్యోగాల్లో మీరు ఇస్తున్న కాపుదలను బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభా. అదే విధంగా ప్రభా మరి మా సంఘంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు రావాల్సిన మెండైన దీవెన ఆశీర్వాదాలు వారందరిపైన కుమ్మరింప చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. ఈ రీతిగా ప్రభా మరి ఈ యొక్క ఆరాధన ముగించుకొని తిరిగి మరి నీ బిడ్డలు ప్రభా తిరిగి వారి గృహాలకు వెలుచుండగా మరి నీ యొక్క సన్నిధి నీ యొక్క ప్రసన్నత నీ యొక్క వెలుగు ప్రభా వారి మీద కుమ్మరింపజేసి ప్రభా తిరిగి మేమందరం కలుసుకునే పర్యంతం నీ కృపచాటం మమ్మల్ని అందరినీ భద్రపరచుకోండి. లోకంలోనికి మేము వెళ్ళినప్పుడు ప్రభా నీ సాక్షి బిడ్డలుగా మేము జీవించగలిగి ఆ యొక్క ధన్యతను బాగుగా ప్రవర్తించి ఆ యొక్క మంచి ప్రవర్తనను మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధన అంతయు ప్రభావ మరి నీకు మహిమకరంగా జరిగించుకున్నందుకే మరి ఒకసారి మీకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్యాన్యోన్య సహవాసము చేరి ఉన్న సకల పరిశుద్ధులకు చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు సదాకాలము నీ యొక్క కృప తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం నా మీద దర్శింప చేయు మీషా ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము ఈ మారి మీద కృమ్మరించుము దేవా. బ్రహ్మణ ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఒకసారి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మరి ఇంతవరకు పరిశుద్ధ గ్రంథంలోంచి చక్కనైనటువంటి దేవుని యొక్క వర్తమాన